ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే పండుగ పరమార్థం. ఏంటండి మన ధ్యానాంశం? ఏంటండి పండుగ పరమార్థం. ఈ సీజన్ ఏంటండి? పండుగ సీజనే కదా. ఈ సీజన్ అంతా ఏంటి? పండుగ సీజనే. కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం పండుగ పరమార్థం. ప్రభునందు ప్రియులారా, ఒక గొప్ప వ్యక్తి పండుగ అంటే డెఫినేషన్ ఏమిస్తాడంటే, ఈ పండుగలు అనేవి ఒక మహావృక్షం వంటిదంట. ఈ పండుగలు అనేవి కొన్ని మహావృక్షాలు లాంటివంట. ఎందుకని అతడు మహావృక్షాలు అని పండుగలు అన్నాడంటే, మండు వేసవిలో ఒక బాటసారి ప్రయాణిస్తున్నప్పుడు అతడి యొక్క ఆ దారిలో కొన్ని మహావృక్షాలు ఉంటే అతడు ఏం చేస్తాడండి? ఆ వేసవి తాపాన్ని తట్టుకోలేక ఆ మహావృక్షం కింద లేకపోతే ఆ మహావృక్షాల కింద కొంతసేపు సేద తీర్చుకుంటాడంట. మానవుని జీవితంలో పండుగలు అనేవి కూడా ఆ విధంగా సేద తీర్చుకునేవి అని ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు. ఆలోచిస్తే మనకి నిజం అనిపిస్తుంది, అంతే కదండి. పిల్లలకి పండగ అనగానే ఏంటి, రోజు వెళ్ళేటువంటి వాళ్ళ స్కూల్ నుంచి కొంత రిలీఫ్, కొంత సేద తీరుతారు. పని చేసుకునే వారికి, వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి ఈ పండుగ అనేది ఏంటంటే వారు దైనందినటువంటి జీవితంలో ఉన్నటువంటి అలసటను తీర్చుకోవడానికి ఒక ఎలా పనిచేస్తుంది? సేద తీర్చుకునేటువంటి ఒక రోజు కింద, ఆనందించేటువంటి ఒక రోజు కింద మనకి కనపడుతుందా లేదా? అంటే ఆ మహా గొప్ప వ్యక్తి చెప్పినటువంటి మాట నిజమని అనిపిస్తుందా లేదా? అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. అంటే పండుగ అనేది సేద తీర్చుకోవడానికి, సంతోషించడానికి నియమించుకున్నటువంటి ఒక రోజుగా ఈ లోకం ఆలోచించింది. కానీ పండుగకు నిర్వచనం ఏమిటి అని ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, పండుగ అంటే ఏంటండి? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఫెస్టివల్? ఎన్నో పండుగలు చేసుకున్నాం కదండి. పండుగ అంటే అర్థం ఏంటి? లోకం చక్కనే అర్థం చెప్పింది. ఆ అర్థం ఏంటో మనం చూసాం. ఏం చెప్పారు? గొప్ప వ్యక్తి అని చెప్పాను కదా. ఏం చెప్పారు ఆయన? మహావృక్షం వంటిది. ఆ పండుగ రోజున సేద తీరుతాము, సంతోషిస్తాము. కానీ బైబిల్ని అడిగితే పండుగ అంటే డెఫినేషన్ ఏమిచ్చిందో చెప్పనా? జ్ఞాపకము. ఏంటండి? జ్ఞాపకము. పండుగ అంటే ఏంటండి? జ్ఞాపకము. నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. నిర్గమాకాండం 12వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఈ దినము ఈ దినము నీకు జ్ఞాపకార్థమైనదగును. ఈ దినము నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని ఏ దినాన్ని గురించి చెబుతున్నాడంటే దేవుడు ఒక పండుగ దినం గురించి చెబుతున్నాడు. ప్రభునందు ప్రియులారా, బైబిల్లో మొట్టమొదటిగా ఆచరించబడినటువంటి పండుగ ఏంటి? బైబిల్లో మొట్టమొదటిసారిగా ఆచరించబడినటువంటి పండుగ ఏంటి? పస్కా పండుగ. అంతే కదండి. ఆదాము నుంచి మోషే వచ్చేంత వరకు కూడా ఏ పండుగలో కూడా జరిగినట్టు మనకి బైబిల్లో కనపడ్డాయండి. మోషే కాలంలో వారు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఎటువంటి పండుగలు ఉన్నాయా లేవా? లేవు. వీరి నిర్గమం జరిగి ఎర్ర సముద్రమును దాటిన తర్వాత
లేకపోతే దాటడానికి ముందు ఐగుప్తులో వారు ఆచరించినటువంటి మొట్టమొదటి పండుగ ఏంటి? పస్కా పండుగ. ఈ పస్కా పండుగ అంటే మనం ఏమనుకుంటామండి? ఏమనుకుంటాం అసలుగా పండుగ అంటే? పులియని రొట్టెల పండుగ. అంటే పండుగ అంటే మనకి ఏమొస్తుందంటే సంతోషము, ఆనందము కలుగుతుంది కదా. పండుగని అసలుకి ఎలా ఆచరించమంటున్నాడో దేవుడు ఒక్కసారి చూడండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం, క్షమించాలి, నిర్గమాకాండం 12వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు ముందు చూద్దామండి. నిర్గమాకాండం 12వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు. నిర్దోషమైన ఏడాది గొర్రెలలో నుండి ఈ నెల చూడండి ఎలా తినమంటున్నాడండి? ఆ రాత్రే తినమంటున్నాడు. అగ్ని చేత కాల్చబడినటువంటి ఆ బలి పశువుని తినమంటున్నాడు. అంతే కదండి. చక్కగా పండుగ గురించి చెప్పుకొస్తూ ఆ పండుగ ఎలా ఆచరించాలి, ఆ జంతువుని ఎలా వధించాలి, దాని రక్తాన్ని ఎక్కడ పూయాలి అని చెబుతూ అదంతా అయిపోయిన తర్వాత, ఆ బలి కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఆ జంతువుని కాల్చి మీరు తినాలి అంటే ఏముంది? ఒక గొప్ప విందు అనుకుంటున్నాం మనం కదండి. కానీ ఆ తరువాత వచనంలో చూడండి, చేదు కూరలతో. అదేంటండి? ఒక మేకను వధించి, ఒక గొర్రెని వధించి దాన్ని కాకరకాయ కూరతో కలుపుకొని తినమంటే ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందని చెప్పాలండి. ఎలా ఉంటుంది? మరి దేవుడు ఏమంటున్నాడు? చేదు కూరలతో తినమంటున్నాడు. అంటే ఐగుప్తులో మీరు పడినటువంటి ఆ బానిసత్వాన్ని, ఆ శ్రమలు మీకు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. వాటిని మీరు గుర్తు చేసుకుంటూ, దేవుడు మిమ్మల్ని విడిపించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఈ పండుగ మీరు ఆచరించాలి. ఎలాగా? చక్కగా బలి పశువులు సిద్ధపరిచి దాన్ని కాల్చి చేదు కూరలతో తినమంటున్నాడు. పండగ రోజున చేదు కూరలతో తినమంటే ఎలా ఉంటుందండి? మొట్టమొదటి పండుగ అండి బైబిల్లో. ఆ పండుగలోనే దేవుడు ఏం చేశాడు? చికెన్తో తినమనలేదు, చేదు కూరలతో తినమన్నాడు. మళ్ళా ఎలా తినమన్నాడు చూడండి ఒకసారి. కాదండి, చూడండి 11 నుంచి చూడండి. అదిగో తినవలసిన, ఎలా తినాలో చెప్పాడు, తినవలసిన విధానం కూడా చెప్పాడు. ఎలాగంటే నడుము వదులు చేసుకున్నా కట్టుకుంటే బిగిసిపోద్ది కదండి. మరి ఫుడ్ అంత ఎక్కువ వెళ్తుందా? వెళ్ళదు. నడుము కట్టుకుని ఫుడ్ తినేటప్పుడు చెప్పులు తొడుక్కుంటామండి మనం. చెప్పులు తొడుక్కుని మీ కర్రలు ఆవులు గేదెలు వచ్చేస్తాయినా త్వరపడుచు. అదేంటండి? అది యెహోవాకు పస్కా బలి. చెప్పులు తొడుక్కోమంటున్నాడు, నడుము కొట్టుకోమంటున్నాడు, చెప్పులు తొడుక్కోమంటున్నాడు, కర్ర పుచ్చుకోమంటున్నాడు, నిలబడి నిలబడి త్వరపడి తినమంటుండే. ఎంత కష్టమండి! ఒక చెప్పులు ధరించుకొని, ఒక చేతితో కర్ర పట్టుకొని, నడుము కట్టుకొని భోజనం చేయడం ఎంత కష్టం. మరి అదేంటి మొదటి పండుగలోనే దేవుడు ఎంత ఇశ్రాయేలుని
నిరుత్సాహపరిచేసాడు. పండుగ అంటే ఏంటి మనకి? ఆనందము, సంతోషము. మరి బైబిల్లో మొట్టమొదటి పండుగ ఇలాగ ఉందేంటి? ఇలా ఉందేంటండి? అంటే ఐగుప్తులో వారు పొందినటువంటి జ్ఞాపకాలు, చేదైనటువంటి జ్ఞాపకాలు వారి జీవితంలో గుర్తుండిపోవాలని, అవి వారి పిల్లలకు వారు అభ్యసింప చేయాలని ఒక జ్ఞాపకంగా దాన్ని చేయమన్నమాట. జ్ఞాపకంగా చేయమని. ఏమంటే మన జీవితంలో ఎన్నో సంవత్సరాలు ఎన్నో పండుగలు జరిగినాయి. కానీ ఒక పండుగ రోజున మీరు కాకరకాయతో తిన్నారనుకో, మీకు ఆ పండుగ రోజు ఆ సంవత్సరం గుర్తుండిపోద్దా లేదా? మిగతాయన్నీ ఎందుకు గుర్తులేవు? ఇది ఎందుకు గుర్తుంది? చేదు. అందుకే దేవుడు ఆ జ్ఞాపకం, పండుగ అంటే ఏంటండి? ఆ జ్ఞాపకం చాలా స్ట్రాంగ్గా ఉండాలని. ఏంటో వెళ్ళాను కానీ పెళ్ళికి అంతా కంగారు నుంచుని త్వరగా తినేసి వచ్చేసాను. నేను ఏ పెళ్ళిలో కూడా ఇలాగా తినలేదు. ఏంటో అక్కడ ఎక్కువ ఆవులు గేదెలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి, తినడానికి కూడా కర్ర పట్టుకోవాల్సి వచ్చింది. నేను ఎటువంటి పెళ్ళిళ్ళలో ఇటువంటిది తినలేదు అని ఒక మెమొరబుల్గా ఉండిపోద్దా లేదా? అందుకే దేవుడు చాలా వెరైటీగా మొదటి పండుగ రోజున ఏం తినాలి, దేంతో కలిపి తినాలి, తినే విధానం గురించి చెప్పాడండి. పండగ అంటే మనం ఏమనుకుంటామంటే కేవలము సంతోషం. మరి పండుగ అంటే ఏంటో చూసాం. పండుగను ఎవరికి చెయ్యాలి చెప్పనండి? పండుగను మనం ఎవరికి ఆచరించాలి? మరి మనం ఏం చేస్తామండి? దేవుడు అలా చేయొద్దంటలేదు. నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 14వ వచనం. అదిగోండి, సంవత్సరమున 3 మార్లు నాకు పండుగ మీకు కాదు. మీ దగ్గర జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమీ లేదు. మీ జీవితాలు అంత గొప్పగా ఏమీ లేవు. అందుకే పండుగ ఎవరికి ఆచరించాలి? సంవత్సరానికి 3 మార్లు నాకు, అంటే దేవునికి పండుగ ఆచరించాలి. అదంతా పోయిందండి. ఇప్పుడు పోయిందా లేదా? పండుగ అంటే ఒక జ్ఞాపకము అనేది మనకి గుర్తుకు రాదు. పండుగ అంటే గుర్తుకొచ్చేది ఏంటంటే మనకి కేవలము ఆనందము, సంతోషము. కేవలం ఆనందము, సంతోషం. ఇప్పుడు ఈ సీజను ఏ పండుగ సీజన్ అండి? ఏ సీజన్ అండి? క్రిస్మస్ మనకి పర్వదినమా కాదా? కంగారెడిపోకండి. నేను ఏం చెప్తానని కంగారెడిపోకండి. పర్వదినమా కాదా? క్రీస్తు పుట్టాడంటే ఖచ్చితంగా పర్వదినం. బైబిల్లో కూడా అది ఒక గొప్ప పర్వము. అంటే ఏంటి? పండుగనే. బైబిల్లో కూడా అది శుభదినము అని రాయబడి ఉంది. లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు. అదిగో అంటే ఆయన పుట్టి ఉన్నాడు అని చెప్పేటువంటి వార్త శుభ వర్తమానము. ఆయన పుట్టినరోజు శుభ దినము. మరి ఆయన పుట్టినరోజు శుభదినమైనప్పుడు ఆయన పుట్టినరోజుని మనం సంతోషంగా ఆనందంగా ఆచరించవచ్చా? చెప్పాలండి. ఆచరించవచ్చా, ఆచరించకూడదా?
ఆచరించవచ్చు, తప్పేం లేదు. కానీ పండుగ పరమార్థాన్ని మర్చిపోయి మాత్రం ఆచరించకూడదు. జ్ఞాపకమును మర్చిపోయి మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆచరించకూడదు. ఇశ్రాయేలీయులు పండుగలన్నీ కూడా దేవుడే ఆచరించమన్నాడు. వారిని సంవత్సరానికి 3 పండుగలను ఆచరించమన్నాడు, దేవుడే ఆచరించమన్నాడు. కానీ ఆ దేవుడే ఏం చెప్పాడు తెలుసా? ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం, ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం. అదేంటండి, సంవత్సరానికి 3 పండుగలు నాకు ఆచరించాలి అని చెప్పినటువంటి దేవుడే మీ పండుగ దినములను నేను అసహించుకొనుచున్నాను. వాటిని పండుగ దినాలని దేవుడు ఎలా ఎంచుతున్నాడంట? అసహించుకొనుచున్నాను. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 21 నుండి అండి. వాటిని నేను నీచముగా ఎంచుకొనుచున్నానా? మీ వ్రత దినములలో కలుగు వ్రతాలండి, మళ్ళీ అలా వెళ్ళిపోకండి మీరు. అది ఒక పండుగ గురించి. నాజీరు అనేది ఒక వ్రతం వంటిది మాట. మళ్ళీ అలా వెళ్ళిపోయారు కనుక వ్రత దినమున కలుగు వాసనను నేను ఆగ్రహింపను. నాకు మీరు అప్పుడు పండుగ రోజుల్లో దహన బలులు నైవేద్యములు మీరు అర్పించినను నేను ఎటువంటి పరిస్థితుల్లో వాటిని అంగీకరింపను. ఇశ్రాయేలు పండుగ దినాల్లో ఎక్కువ దహన బలులు నైవేద్యాలు దేవునికి అర్పించేవారే కదా. అసలుకే మీ పండుగలు అంటే నాకు అసహ్యం. మీ పండుగలు నేను నీచంగా చూస్తున్నాను. మీ పండుగలు నాకు వెక్కసం అయిపోయాయి. మీరు ఆ పండుగ రోజుల్లో అర్పించేటువంటి దహన బలులు కానీ నైవేద్యాన్ని కానీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా స్వీకరించినాను అంటున్నమాట. సమాధాన బలులుగా అస్సలకే సమాధాన బలుగా మీరు బలులు అర్పిస్తారు కదా, వాటిని కొవ్విన పశువుల్ని, వాటిని అస్సలకే నేను చూడను. ఇప్పుడు ఏంటండి, మనకి క్రిస్మస్ అనగానే ఏంటి, డీజే వచ్చినాయా లేదా? ఏమంటున్నాడు దేవుడు? పెద్ద పెద్ద సౌండ్లు ఇప్పుడు ఉంటాయా లేదా? మీ పాటల ధ్వనిని నా యొద్ద నుండి తొలగనీయుడి. అదిగో మీ స్వరమండలంలో వచ్చేటువంటి నాదము అంటే నాదం అంటే సౌండ్, వాయిస్ అంటే సౌండ్. ఏమంటాడు సౌండ్ గురించి దేవుడు? వినటకు నాకు మీరు ఎంత గొప్పగా డీజే పెట్టేసినా, ఎంత గొప్పగా ఏది చేసినా, అంగు ఆర్భాటం చేసినా, మీ సౌండ్ నాకు వినడానికి మనస్సు లేదు. అదేంటండి, ఒకప్పుడు చెయ్యమన్న దేవుడే ఇప్పుడు మనసు లేదంటున్నాడు. ఒకప్పుడు చెయ్యమన్నాడు దేవుడే ఇవి నాకు అసహ్యము నీచము, వీటిని అసలుగా నేను పట్టించుకొని చూడండి అంటున్నాడు. అంటే పండుగ ఆచరించే విధానంలో ఎక్కడో లెక్క తప్పిందా లేదా? పండుగ పరమార్థాన్ని ఏం చేశారండి? మరిచిపోయారు. పండుగ అంటే ఏంటండి మనకు గుర్తుకొచ్చేది? కొంతమంది జనముల సమూహం, అంతే కదా. ఒక ఊరిలో కానీ ఒక కుటుంబంలో కానీ కొంతమంది జనముల సమూహమే మనం పండుగ అంటాం. జనాలు లేకుండా పండుగ ఏంటండి? ఒక ఉత్సవం కానీ ఒక ఊరేగింపు కానీ జనాలు లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? అది బాగోదు కదా, బాగుంటుందా? దేవుడు కూడా జనముల యొక్క కూడికను పండుగగా చేయమన్నాడు. అది ఎటువంటి జనములని చెప్తున్నాడంటే ఒక్కసారి చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 5 నుండి 8 వచనాలు. ఆ 15 చూడమ్మ ఒకసారి.
ఉమ్, ఉమ్, ఆ, అది కాదండి. మీరు పరిశుద్ధ జనముగా కూడుకొని పండుగ ఆచరింపవలెను అని ఉంటుంది. ఎలాగండి పండుగ ఎలా ఆచరించాలంటే అండి, ఇశ్రాయేల్ సమాజం పరిశుద్ధ జనముగా కూడుకొని ఇశ్రాయేల్ సమాజం పండుగ ఆచరించాలండి. పరిశుద్ధ జనము అసలుకి ఇశ్రాయేలీల యొక్క జీవితంలో పరిశుద్ధత అంటే ఏంటంటే వారు అనుకున్నది, ఇశ్రాయేళ్ళు వారు అనుకున్నటువంటి పరిశుద్ధత అంటే ఏంటి? కేవలం శారీరకమైనటువంటి పరిశుద్ధతే కదా. వాళ్ళు ఎప్పుడు కూడా ఎలా ఉండేవారంటే శరీరము పరిశుభ్రంగా ఉందా లేదా అని ఆలోచించేవారు, కానీ వారి యొక్క మనస్సు, వారి యొక్క ఆలోచన విధానం ఎంత పరిశుద్ధంగా ఉందో వారికి అనవసరం. చూడండి, నిర్గమకాండం 12:16 అంటండి. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ, ఏడవ దినమున పరిశుద్ధ సంఘముగాను. చూడండి, పరిశుద్ధ సంఘముగా కూడుకోవడం అంటే ఏంటి? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు వాళ్ళు ఇశ్రాయేలు ఆలోచించే విధానం ఏంటంటే చక్కగా స్నానం చేసి ఒంటి మీద ఎటువంటి మలినం లేకుండా పరిశుద్ధంగా రావాలి అని ఆలోచించేవారు, కానీ మనస్సులను వారు పరిశుద్ధంగా ఉంచుకోవాలని ఆలోచించేవారు కాదు. అందుకే యేసుప్రభు వారు ఏమన్నారంటే, మీరు పాత్రను ఎలా క్లీన్ చేస్తున్నారంట? వెలుపులే క్లీన్ చేస్తున్నారు, కానీ వెలుపులంటే బయట, లోపల అంతా కూడా అజిత్రితోనూ తోపుతోనూ మురుగుతోనూ నిండి ఉన్నదని ఆనాడు ఇశ్రాయేలును ఉద్దేశించి అన్నాడు. అజితేంద్రియత్వంతో నిండి ఉందంట, తోపుతో నిండి ఉందంట, మురుగుతో నిండి ఉందంట. లోపల అంటే ఏంటి అర్థం? మనస్సు, హృదయం, ఆలోచనలు. బయట వెలుపల బాగా శుభ్రం చేస్తున్నారంట. వెలుపలంటే బాహ్య శరీరం. ఇప్పుడు దేవుడు పరిశుద్ధ సమాజముగా కూడుకొని పండగ ఆచరించమన్నాడు కదా. మరి వారు ఎలా కూడుకున్నారు అప్పట్లో? అంటే కేవలం శారీరక శుభ్రం. ఈ యూదులు, ఇశ్రాయేలు చాలా నిష్ఠ గరిష్ఠులు దేంట్లో? ఈ శారీరక సంబంధమైనటువంటి శుభ్రత విషయంలో కదండి. ఇప్పుడు మరి దేవుడు ఎందుకు పండుగను అసహించుకున్నాడంటే, వారు కేవలం శారీరక శుభ్రత గురించి చూసుకుంటున్నారు, కానీ మనసుకు పట్టినటువంటి కల్మషాన్ని అలాగే ఉంచుకొని వారు ఏం చేస్తున్నారంటే పండుగలు ఆచరించుకుంటూ వచ్చేసారు. ఈ ఆమోస కాలానికి వచ్చేటప్పటికి దేవుడు ఏమంటాడంటే, ఆ పండుగలతో విసిగిపోయి, ఇదిగో నీ పండుగ దినములు, నీ వ్రత దినములు నాకు అసహ్యమైనవి, నీచమైనవి అని చెప్తున్నాడు. అంటే పండుగ పరమార్థం వారు మర్చిపోయారు. అసలుకి వారు చెయ్యవలసింది చేయడం లేదు, చెయ్యకూడదే చేస్తున్నారు. అంటే స్కూల్లో చదువుతో పాటు ఆటలు పాటలు రెండు ఉంటాయి, ఉండవా? స్కూల్కి వెళ్ళి పిల్లవాడు కేవలం ఆటలు పాటలు నేర్చుకుని వస్తే మీరు ఎలా ఉంటుంది? చదువు మానేసి అలాగా వారు పరిశుద్ధంగా జీవించవలసింది మానేసి కేవలం శారీరకమైనటువంటి పరిశుభ్రతే చూసుకున్నారు. ఏంటి? ఒక అపవిత్రమైనది ముట్టుకోకూడదు, ఒక మృత కళేబరాన్ని ముట్టుకోకూడదు, ఒక అపవిత్రమైనటువంటి మనిషిని ముట్టుకోకూడదు, అటువంటివి పాటించారే కానీ వారి మనస్సులను దేవుడు వాక్యంతో కడుక్కోవాలనేది మర్చిపోయి పండుగ ఆచరిస్తూ వచ్చేసారు. అప్పుడు అంటున్న సందర్భం దేవుడు, మీ పండుగ దినములు, వ్రత దినములు నాకు అసహ్యమైనవి, మీ స్వరమండల నాదము, మీ యొక్క సంగీతము నాకు నా యొద్ద నుండి తీసే, నా యొద్ద నుండి మనస్సు లేదు అంటున్నాడు అన్నమాట. చెప్పేశారా లేదా? మరి మనం ఇప్పుడండి క్రిస్మస్ పండగ చేసుకోండి, తప్పని నేను అనడం లేదు, కానీ పండుగ పరమార్థం మర్చిపోయి ఆచరించకూడదు. ఎందుకంటే క్రీస్తు పుట్టినరోజు ప్రజలందరికీ కలుగు శుభ
వర్తమానము. ఆ శుభవర్తమానము, ఆ దినము మనం ఎలా ఉండాలంటే ఖచ్చితంగా సంతోషంగా, ఆనందంగా ఉండాలి. కానీ అసలైంది విడిచిపెట్టేసి పొసలను పట్టుకుంటున్నారు. అప్పుడు మనల్ని కూడా తీర్పు దినాన్ని దేవుడు ఏమంటాడు? ఇదిగో నిర్గమాకాండంలో చేయమన్నాడు దేవుడు. ఆమోస్ కాలానికి వచ్చేటప్పటికి చిరాకు వచ్చేసింది, నాకు ఇంకో వద్దు, వీటిని నా దగ్గర నుంచి తీసే అన్నాడు. మరి ఇప్పుడు దూత వచ్చి ప్రజలందరికీ కలగబోవు శుభవర్తమానం అని చెప్పింది. అంటే శుభదినమే, పండుగ దినమే. ఇది సరిగ్గా ఆచరించకుండా ఉంటే తీర్పు దినాన్ని ఏమంటారు? నువ్వు ఆచరించినటువంటి పండుగ నాకు వెక్కసమైంది, నాకు అసహ్యమైంది. ఎందుకంటే నువ్వు దాని పరమార్థాన్ని మర్చిపోయి ఆచరించావు అని. అంటే క్రిస్మస్లో మనకి అట్రాక్షన్గా ఉండేది ఏంటండి? క్రిస్మస్ ట్రీ, తర్వాత ఆ ట్రీకి చుట్టూ ఉండే లైటింగ్, అంతే కదండి. ఆ ట్రీకి చుట్టూ ఉండే లైటింగ్, ఆ ట్రీ పైకి ఉండేటువంటి స్టార్, ఇంకా కొత్త బట్టలు, ఇంట్లో బంధువులు, ఇంట్లో పంచభక్ష పరవన్నాలు, పిండి వంటలు. ఇదేనా పండగ మనకి? ఇవి మామూలు చెప్పండి. ఇవి లేకుండా పండగ ఆచరించగలమా? నేను చెప్పినటువంటి ఐటమ్స్ లేకుండా మనం పండగ ఆచరించగలమా? మరి దేవుని దృష్టిలో ఇదేనా నిజమైన పండుగ? క్రిస్మస్ చెట్టు లేకపోతే చూస్తామండి, ఏంటి పెట్టుకోలేదు క్రిస్మస్ చెట్టు, క్రైస్తవులే కదా పెట్టుకోలేదు ఏంటి అని బాధపడిపోతూ ఉంటాం. ఆడికి లేదు బాధ, ముందు మనకు వచ్చేస్తుంది. అంటే ఎక్కడన్నా ఉందా మనకి బైబిల్లో క్రిస్మస్ చెట్టు గురించి? ఎక్కడన్నా? దేవుడు నీకు ఒక బాధ్యత అప్పగించాడు. ఆ బాధ్యత నువ్వు మర్చిపోయి నువ్వు ప్రవర్తించడం లేదు కాబట్టి నువ్వు అక్కడ ఒక చెట్టును పెట్టుకుంటున్నావు. కీర్తన గ్రంథం 1వ సంకీర్తన 3వ వచనం. కీర్తన గ్రంథం 1వ సంకీర్తన. ఎవరతడు? యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడింది. ఎలా ఉండాలంటే అండి, మనం నీటి కాలువలో నాటబడిన చెట్టు వలె ఉండాలి. ఆ చెట్టుకున్నటువంటి లక్షణం ఏంటంటే, తన కాలం ముందు ఆకులు వాడక ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. అంటే దేవుడు మనల్ని చెట్టు కింద ఉండమంటున్నాడు. ఎటువంటి చెట్టు? నీటి కాలువల యోరన నాటబడింది. నీటి కాలువల యోరన నాటబడింది చెట్టుగానే ఎందుకు ఉండమంటున్నాడు? ఎడారిలో చెట్టు కింద మనం ఎందుకు ఉండొద్దు అంటున్నాడు? అంటే చెట్టు కింద అంటే చెట్టు కింద కాదండి, చెట్టు లాగా ఎందుకు ఉండొద్దు అంటున్నాడు? అయ్యి ఫలించవు, పుష్పించవు. నీటి కాలువలో ఎవరన్నా, ఇప్పుడు ఈ కాలంలో ఎవరన్నా ఏదైనా చెట్టు ఉంటే ఎంత చక్కగా పండుతుందండి. నీటి కాలువలో ఎవరైనా నాటబడిన చెట్టు వలె మనం ఉండాలి. ఆకు వాడక ఫలం ఇచ్చే చెట్టు వలె మనం ఉండాలి. ఆ నీరు ఏంటంటే వాక్యము వారన నాటబడిన చెట్టు వలె మనం ఉండాలి. ఆ వాక్యానుసరమైనటువంటి ఆత్మఫలము మనలో ఫలించాలి. అటువంటి చెట్టు అయి నువ్వు ఉండాలంటే మనం ఏ చెట్టు ఎట్టుకున్నావు? ఏదో చెట్టు. అది ఇక్కడ చెట్టు, మళ్ళీ అమెరికా చెట్టు వేరు, ఇక్కడ చెట్టు ఆస్ట్రేలియాలో చెట్టు వేరు. మర్చిపోయాం లేదా? అంటే మనం ఆశ్రయించిన వాటితోనే చెప్తున్నాను నేను. మర్చిపోయాం లేదా? ఆ చెట్టుకి ఏముండాలి? చుట్టూ లైటింగ్. ఆ లైటింగ్ గురించి దేవుడు ఏం చెప్పాడు చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం.
మనుషులు మీ సత్క్రియలు చూసి అదిగో మనుషులు మీ సత్క్రియలు, మీ మంచి పనులు, వాక్యానుసారమైనటువంటి క్రియలు చూసి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని, అంటే మనం మంచి పనులు చేస్తే వాడు దేవుడిని నమ్ముకున్నాడు, దేవుడు బిడ్డ కాబట్టి వాడు ఎంత మంచి పని చేస్తున్నాడు అని పరలోకమందు ఉన్నటువంటి నీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప, అది మన వెలుగు అన్ని జనులకు ప్రకాశింపనీయుడే. అంటే మనము ప్రకాశింప లేని వారంగా ఉండి మనం ఏం పెట్టుకున్నామండి? ఇది చెట్టే కదా, మనం చెట్టే కదా. ఆ చెట్టుకి ఏం పెట్టుకున్నాం? ఎలక్ట్రికల్ లైట్లోనే స్టీరియల్ లైట్ పెట్టుకోం. వెలుగుందా లేదా? మనం వెలుగా కాదా? ఎలా చెప్పగలం? నిజమైనటువంటి వెలుగుండెను, అది లోకములోకి ప్రవేశించి ప్రతి మనిషిని వెలిగించుచుండెను. అలాగే వెలిగింపబడిన వారు, ఆ నిజమైన వెలుగు ఎవరో? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారితో వెలిగింపబడినటువంటి వెలుగు. ఈ వెలుగు ఏం చేయాలి? అన్యజనుల ఎదుట వెలుగు ప్రకాశింపనివ్వాలి. అబ్బాయి నాకు అది సాధ్యం కాదని ఏం చేస్తాం? ఇంటిని చక్కగా అలంకరించుకుంటున్నాం. దేంతో? విద్యుత్ బల్బులతోనూ సీరియల్ దండలతోనే అలంకరించాం. తప్పేసిందా లేదా? తప్పేసిందా లేదా? అంటే ఒక చెట్టు విషయంలో ఇవన్నీ కూడా ఆచార సంబంధమైనవి, కానీ దీంట్లో ఎక్కడా లేవండి. వీటిని బేస్ చేసుకునే చెప్తున్నాను నేను కొన్ని. ఆ ఆచార సంబంధమైన వాటిలో కూడా మనం ఏం చేస్తున్నాం? తప్పిపోతున్నావా లేదా? చెట్టు అయిపోయింది, ఒక గొడవ అయిపోయింది. స్టీరియల్ దండలు అయిపోయినాయి, ఒక గొడవ అయిపోయింది. నెక్స్ట్ నక్షత్రం. ఇది లేకపోతే డిసెంబర్ 1 నుంచి మొదలైపోద్ది హడావిడి. ఎక్కడి నుంచి అండి? ఇప్పుడంటే మొత్తం రెడీమేడ్ వచ్చేసినాయి, కానీ మన చిన్నతనంలో అంతా కూడా వెదురు బద్దలతో కట్టి చక్కగా మైదా అంటించి ఎంత హడావిడండి. ఎంత హడావిడే. అంటే నక్షత్రం లేకపోతే మనకి ఏం లేదు, పండగ లేదు. ఎందుకంటే అది క్రీస్తు యొక్క జన్మస్థలానికి ఆ జ్ఞానులను తీసుకొచ్చినటువంటి నక్షత్రం, దారి చూపించినటువంటి నక్షత్రం. మరి మనం ఎవరో? దారి తప్పిపోయిన నక్షత్రమే. మనం ఎవరని దేవుడు అంటున్నాడంటే దానియేలు గ్రంథం చూడండి, 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని నక్షత్రములను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించుచు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను చూడండి, నీతి మార్గమును అనుసరించినట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశింతురు. చూడండి, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోనే నక్షత్రాలను పోలి ఉన్నారు. బుద్ధిమంతులైతే నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరైతే అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రము వలె నిరంతరము. అంటే ఆ నక్షత్రం ఎవరు కావాలనుకున్నారు? దేవుడు. ఎవరు కావాలనుకున్నాడు దేవుడు? మనమే. మరి మనమేం పెట్టుకున్నామండి? అసలు నిజమైన నక్షత్రం ఎవరు? దేవుడే. మనమే నిజమైనటువంటి నక్షత్రం కాదు. నేను నిజమైనటువంటి అంటే ఇంటికి ఎన్ని నక్షత్రాలు ఉంటాయి? నిజమైనటువంటి నక్షత్రాలు 5 ఉంటాయి. 5 నిజమైనటువంటి నక్షత్రాలు. 6 ఉంటే 6, 4 ఉంటే 4, 2 ఉంటే 2. మరి దేవుడు ఏ నక్షత్రాన్ని చూస్తాడు? నువ్వు ఏర్పరచుకున్నట్టు ఆర్టిఫిషియల్ నక్షత్రాలా, ఇంట్లో నక్షత్రాలను చూస్తాడా? తీర్పు దినాన్ని ఏ నక్షత్రాలు ఎక్కడ అవుతాడు?
మన వీధిలో ఉన్న నక్షత్రాలు లెక్కన, మన ఇంట్లోనూ మన సంఘంలో ఉన్నటువంటి నక్షత్రాలు లెక్కన, మన గృహంలోను మన సంఘంలో ఉన్నటువంటి నక్షత్రాల లెక్కన. తప్పిపోయామా? చెట్టు విషయంలో తప్పిపోయాము, వెలుగు విషయంలో తప్పిపోయాము, నక్షత్రాల విషయంలో తప్పిపోయాము. నెక్స్ట్ ఈ 3 అయిపోయినాయి. ఇంకా ఇదంతా బయట అలంకారం. ఇంకా మెయిన్గా వస్త్రాలు ఏంటండి? పండగ పూట కూడా పాత బట్టలేనా? ఇదేంట్రా ఇంకా తయారవలేదా? పాత బట్టలు వేసుకున్నావు? అసలు క్రిస్మస్కి చర్చికి వెళ్ళే వాళ్ళు కొంత శాతం మంది, ఒక 10% మంది, 20% మంది ఎదుటివారు ఎటువంటి బట్టలు, ఎటువంటి వస్త్రధారణ వేసుకున్నారో చూద్దామని వెళ్ళేవారే ఎక్కువండి. చూడండి, అక్కడ వాక్యం చెప్తుంటే చీర చాలా బాగుంది, ఎంత కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు. సూట్ చాలా బాగుంది, ఎంత కొన్నావు, ఎక్కడ కొన్నావు, ఎప్పుడు కొన్నావు. ఆయన ప్రసంగం అయిందే మన చర్చా వేదిక ఉంటుందా ఉండదా? కదా నిజం చెప్పండి, మనం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఉంటుందా ఉండదా? అంతా ఏంటంటే వస్త్రాల హడావిడి. వస్త్రం లేకపోతే పండుగే వెళ్ళేది. మరి మనం ధరించుకోవాల్సినటువంటి వస్త్రాలు ఏంటి? నీతి వస్త్రాలు, తెల్లని వస్త్రాలు. తెల్లని వస్త్రాలు మనం ధరించేసుకోవడం కాదు, దేవుడు ధరింపజేస్తాడు. తెల్లని వస్త్రాలు మనం ధరించేసుకున్నాక మనం పరిశుద్ధులం అయిపోము. అంతే కదండి, దేవుడే మనకి ధరింప చేస్తాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అదిగో జయించువాడు అలాగు తెల్ల వస్త్రములు ధరించుకొనును. చూడండి, తెల్ల వస్త్రాలు ధరించుకోవాలి. ఎప్పుడు ధరించుకోవాలి? జయించిన తర్వాత దేవుడే ధరింపజేస్తాడు. మనం తెల్లని వస్త్రాలు వేసుకున్నంత మాత్రం మనం పరిశుద్ధులు అయిపోయాం. చెప్పారు కదా, మీరు పైకి సున్నము కొట్టిన సమాధులో ఉన్నారు, లోపల అంతా కూడా కుళ్ళుతో నిండి ఉన్నారు. మనం భూలోకంలో తెల్లని వస్త్రాలు ధరించుకుంటే ఆ లెక్కలో ఉంటాం. దేవుడే తెల్లని వస్త్రాలు ధరింపజేస్తే పరిశుద్ధుల లెక్కలో ఉంటాం. జయించిన వానికి ఏం చేస్తాడంట? తెల్లని వస్త్రాలు. ఏం జయించాలి? ఏం జయించాలండి? మీరు పోరాడునది మనుషులతో కాదు, ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహంతోనూ, వాయుమండల అధిపతి ఎవడాడు? అపవాది. వాడిని జయించాలి. వాడు మనకు కలుగు చేసేది ఏంటి? పాపం. అంతే కదండి. ఆ పాపాన్ని జయించిన వాడు దేవుడు ఎదుట గొప్పవాడు అన్నమాట. జయించిన వాడికి జీవకిరీటం ఇస్తానన్నాడు, జయించిన వానికి సింహాసనాన్ని ఇస్తానన్నాడు, జయించిన వానికి ఇదిగో తెల్లని వస్త్రాలు ధరింప చేస్తానన్నాడు. నీతి వస్త్రాలు కలిగి ఉండాలి, నీతిని వస్త్రంగా కలిగి ఉండాలని బైబిల్ చెప్పిందా లేదా? చూడండి, ఈ నీతి అనే వస్త్రాలు వదిలేసాం. మన యొక్క జయానికి, విజయానికి గుర్తుగా వచ్చేటువంటి వస్త్రాలని, దేవుడు ధరింపజేసేటువంటి వస్త్రాలని వదిలేసాం. ఏ వస్త్రాలు వెంటపడ్డాం? సిఎంఆర్, రేమండ్స్, అట్లా అంటే కదా తిరుగుతున్నాం. ఇప్పుడు ఎంత కోలాహలం అండి, ఎంత కోలాహలం. షాపులు ఖాళీ ఉండటం, ఆఫర్ల మీద ఆఫర్. నీతి వస్త్రానికి ఆఫర్ ఉంటుందా? దేవుడు ధరింపజేసేటువంటి తెల్లని వస్త్రానికి ఆఫర్ ఉంటుందా? ఉంటుందా? అర్హత, ఆఫర్ ఉండదు, అర్హత ఉండదు. ఎవరు? నీతిమంతులు, జయించిన వారు, పరిశుద్ధులు. అంటే వస్త్రాల విషయంలో కూడా ఏమవుతున్నామండి? ఫెయిల్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఇంకా ఇదిగో చెట్టు అయిపోయింది, నక్షత్రం అయిపోయింది,
సీరియల్ సెట్ అయిపోయింది, వస్త్రాలు అయిపోయినాయి, ఇంకేంటి ఏంటండి? ఫుడ్ అంతా చేసుకుని ఫుడ్ లేదనుకో, సరిగైనటువంటి ఫుడ్. దేవుడు అసలు పండుగని మొదట పండుగకి ఇచ్చినటువంటి ఫుడ్ ఏంటి? చేదు కూరలు. మనం ఏం కూరలు? మాంసం కూర. ఏస్కేల్ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును అదిగోండి అండి. పండుగ రోజున, క్రిస్మస్ పండుగ రోజున పాస్టర్ గారు ఉపవాస కూటమి పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఉపవాస కూటమి పెట్టి వాక్యం చెప్తుంటే ఎలా ఉంటుంది మీకు? దేవుడు కూడా చెప్తున్నాడు, నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకునుము అంటున్నాడు అనమాట. నింపుకోగలమండి? మనుషుడు రొట్టె వలన మాత్రము కాక దేవుడు నోటి నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును. అంత కమిట్మెంట్ ఉందా మనకి? పండుగ రోజున పిండి వంట వండుకోకుండా ఉండగలవా? అంటే వండుకోవడం తప్పని కాదు, తినడం తప్పని కాదు, పరమార్థం మర్చిపోయి ఆచరించడమే తప్పు. అంటే దీని విషయంలో కూడా ఫెయిల్ అయిపోతున్నాం లేదా అండి? చర్చిలో క్రిస్మస్ రోజున మంచి సందేశాలు ఉంటాయి, మంచి సందేశాలు చాలామంది వచ్చి చెబుతారు. ఆ సందేశం వినడానికి మనకు ఏమో సందేహం ఏంటి, ఇంటి దగ్గర కూర అయిపోతుందేమో, ఇంటి దగ్గర ఏంటి ఆ సందేహం మనకి, ఈయన ఎప్పుడు ముగిస్తారు అనే సందేహం ఉంటుంది అన్నమాట. అంటే దేవుడు వాక్యం దగ్గర కూర్చున్నప్పుడు కూడా నిన్ను ఏం లాగేస్తుంది? ఆహారం. కొంతమందికి చర్చిలోనే ఏర్పాటు చేస్తారు, ఆ స్మెల్ రాగానే అదిగో. అంటే చూడండి, ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు, నువ్వు తిండిపోతు అయితే నీ నాలుకకు ఏం పెట్టుకోమన్నాడు? కళ్ళమా కత్త? ఏంటండి? కత్తి పెట్టుకోమన్నాడు. చిన్నప్పుడు మీరు చూసారో లేదు, ఇళ్ళంటే వచ్చేవారు ఇలా పెట్టేసుకుని అది బిల్డింగ్ ఇక్కడికి తిండిపోతు అయితే నీ నాలుకకు కత్తి పెట్టుకోమన్నాడు. ఎందుకంటే నిన్ను అది వాక్యము విననివ్వదు, వాక్యాన్ని భుజించనివ్వదు. ఈ శరీరానుసారంగా ఆలోచిస్తాం. ఆత్మకు అవసరమైంది ఏంటి? ఆహారం, వాక్యమే. ఆ పండుగ రోజున మన శరీరం తృప్తిపడుతుంది చక్కని భోజనంతో, మరి ఆత్మ ఏది తృప్తిపడాలి? అదే నిజమైనటువంటి పండుగ. అంటే ఈ ఆహార విషయంలో కూడా మనం ఏం చేస్తున్నామండి? తప్పు చేస్తున్నాం. ఇంకా చివరిది ఇదిగో, చెట్టు అయిపోయింది, లైటింగ్ అయిపోయింది, స్టార్ అయిపోయింది, వస్త్రాలు అయిపోయినాయి, ఆహారం అయిపోయింది, బంధువులు. అంతా మనమే చేసుకుంటే బాగోదు. బంధువులను ఇన్వైట్ చేస్తాం లేదా? బంధువులు ఉంటేనే మనకి పండుగ. యేసుప్రభు వారు ఏం చెప్పారంటే చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయం 34-35 వచ్చిన. మార్కు సువార్త 3వ అధ్యాయం 34-35 వచ్చిన. కలయ చూచి నా తల్లియు నా సహోదరులను చూడండి, యేసు ప్రభు వారి చూడడానికి వారి తల్లి, వారి సహోదరులు వచ్చారు. ఇదిగో నీ తల్లి, నీ సహోదరులు నేను చూడడానికి వచ్చారు, బయట నుంచి ఉన్నారంటే యేసు ప్రభు వారు వెంటనే వెళ్ళిపోలేదు, తీసుకురండి అనలేదు. యేసు ప్రభు వారి చుట్టూ ఉన్న వారిని కలిగి చూసి, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే నడుస్తారో వారే నా తల్లి. అంటే మన బంధువులు అంటే ఎవరో?
అంటే ఎవరైతే పరిశుద్ధ సంఘములో ఉంటారో, ఎవరైతే మనల్ని పరిశుద్ధత వైపు నడిపిస్తూ ఉంటారో, అంటే అటువంటి పరిశుద్ధ జనమే మనకి ఎవరో బంధువులు. అంటే మనకి ఎటువంటి బంధువులు కావాలంటే ఆత్మీయ బంధువులు కావాలి, అంతే కదా. ఎవరైతే వాక్యంలో ఎదుగుతున్నారో వారే మనకి బంధువులు, ఎవరైతే వాక్య ప్రకారం నడుస్తున్నారో వారే మనకి బంధువు, అంతే కదా. దేవుని చిత్త ప్రకారం ఎవరు నడుస్తారు? చిత్తం అంటే ఇష్టం. దేవుడు ఇష్ట ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళే నా తల్లిని నా సహోదరులు అన్నారు. ఇంకా బంధువుల విషయానికి వస్తే ఏమందరు? తల్లిని సహోదరిని అలా అంటే బంధువుల విషయంలో కూడా అదే ఉంటుందా ఉండదా? అంటే మనకి నిజమైనటువంటి బంధువులు ఎవరు దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నారో వారే మనకి నిజమైనటువంటి బంధువులు. అంటే ఈ బంధువుల విషయంలో కూడా తప్పిపోయాం. మనం ఎవరిని పిలుస్తాం? కేవలం మన రక్త సంబంధమైనటువంటి బంధువులనే పండగకి ఆహ్వానిస్తాం. ఆత్మీయ సంబంధమైనటువంటి బంధువులు పిలుస్తావా? దేవుడు పండుగ రోజున ఎలా కూడుకోమంటాడు? పరిశుద్ధ సమూహముగా, పరిశుద్ధ జనముగా. అలా కూడుకుంటేనే మన మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని, మన మనసులో ఉన్నటువంటి పాపాన్ని, మన మనసులో ఉన్నటువంటి చెడు తలంపులను అన్నిటినీ తీసేసుకుని పరిశుద్ధ జనముగా కూర్చొని కూడుకున్నట్టే నిజమైనటువంటి పండుగ. ఇంకో పండుగ ఉందండి, అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. మన పండగ గొడవ అయిపోయింది కదండి, ఇంకా మొత్తం అన్నీ అయిపోయింది కదా. బట్టలు, క్రిస్మస్ ట్రీ, తిండి, నక్షత్రాలు ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు పౌలు ఆచరిస్తున్నటువంటి పండుగ కనుక 5:7 చూడండి ఒకసారి. మీరు పులిపిండి లేనివారు కనుక కొత్త ముద్ద అవుటకై ఆ పాత ముద్దనైన పులిపిండిని తీసి పారవేయుడి. ఇంతేకాక క్రీస్తును మన పస్కా పశువును వధించబడెను. క్రీస్తు అను మన పస్కా పశువు గనుక పాతదైన పులిపిండితోనైనను, చూడండి, పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా. చూడండి, పులిపిండి దేనికి చిహ్నం అండి? పాపానికి, దుర్మార్గానికి, దుష్టత్వానికి చిహ్నం. వీటితో కాకుండా నిష్కపటమును సత్యమునను పులియని రొట్టెతో. ఎక్కడ దొరుకుతుందండి ఆ రొట్టె? నిష్కపటం అంట, సత్యం అంట అనే పులియని రొట్టెతో పండుగ. ఇది పౌలు పండుగ అండి. పౌలు పండుగను ఎలా ఆచరించాడు? కేకుతో కాదు. రొట్టె అంటే అర్థం ఏంటి? కాదండి, రొట్టె అంటే కేకు రొట్టె రెండు ఒకటేనా? మామూలుగా మనం క్రిస్మస్లో దేన్ని వాడతాం? కేక్ని వాడతాం. పౌలు ఎటువంటి కేక్ వాడుతున్నాడు? నిష్కపటము సత్యమును పులియని రొట్టెతో పండుగ. ఎక్కడ దొరుకుతుందండి ఈ రొట్టె? ఎక్కడ దొరుకుతుంది? పండుగ ఆచరించాలంటే ఈ రెండు ఉండాలంట. సత్యము, నిష్కపటము అనే పులియని రొట్టెతో పండుగ ఆచరించదు. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు వధించబడెను కాబట్టి ఇదిగో దుష్టత్వమును దుర్మార్గమును విడిచిపెట్టి పండుగ ఆచరించాలి. నిష్కపటము సత్యమును పులియని రొట్టెతో పండుగ ఎవరన్నా ఆచరిస్తున్నారండి ఇలాగా? మనసులో నిష్కపటమును తీసేసుకొని మనసులో సత్యాన్నే ప్రతిష్ఠించుకొని, సత్యం అనగా ఏంటి? నీ వాక్యమే సత్యం. వాక్యాన్ని ప్రతిష్ఠించుకొని వాక్యానుసారం జీవిస్తూ పండుగ ఎవరైనా ఆచరిస్తున్నావా? పౌలు అదే కదా చెప్తున్నాడండి. సత్యము నిష్కపటం అనే పులియని రొట్టెలతో పండుగ ఆచరించదు. ఎక్కడ దొరకవండి. ఎక్కడ దొరుకుతాయి ఆ రొట్టెలు? ఎక్కడ దొరుకుతాయి? బైబిల్ గ్రంథం అందే.
అంటే పాత నిబంధనలో ఇశ్రాయేలు యొక్క పండుగను అసహించుకున్నాడు. మరి కొత్త నిబంధనలో మన పండుగల్ని అసహించుకుంటాడా లేదా? అసహించుకుంటాడా లేదా? భూమి మీద మనకి ఒకే ఒక పండుగ ఉందండి. ఏంటో తెలిసేది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన అయినా కొత్త నిబంధన, మీరు దీనిలోది తాగినప్పుడల్లా అది కూడా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై. పండుగ అంటే ముందు ఏం చెప్పుకున్నాం? డెఫినేషన్ క్రీస్తు వారు ఏం చెప్తున్నారు? మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడి, త్రాగుడి లేకపోతే చేయుడి అని చెప్పి. దేని గురించి చెప్పబడుతుంది? ప్రభు బల్ల. యథార్థంగా ప్రభు బల్ల ఆచరించడమే పండుగ. యథార్థంగా ప్రభు బల్ల ఆచరించడమే మనకి పండుగ. ఎందుకంటే ఆ ప్రభు బల్ల ఏముంది? జ్ఞాపకం ఉంది. ఉందా లేదా? పండుగ అంటే ఏంటి? డెఫినేషన్ చెప్పుకున్నాం, జ్ఞాపకము. ప్రభు బల్ల ఉందా లేదా? అంటే భూలోకంలో మనం ప్రతిరోజు లేకపోతే పరిశుద్ధ సంఘంగా కూడుకుంటున్నప్పుడు జరుపుకుంటున్నటువంటి పండుగ ఏంటి? ప్రభు బల్ల. అది ప్రభు బల్లలో ఉన్నటువంటి పరమార్థం. మనకు తెలియకుండానే మనం పండుగ ఆచరిస్తున్నావా లేదా? మీరు యోగ్యంగా ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దీన్ని చేయుడి. మీలో దుర్మార్గతయో దుష్టత్వము ఉందేమో ఒకవేళ మిమ్మల్ని మీరు పరీక్షించుకొని చేయుడి. పరీక్షించుకోకుండా చేసేస్తే మీలో అనేకులు రోగులుగానో మృతులుగానో మారిపోతున్నారంటే చనిపోతున్నారు అని కాదు, మనకి ఏ రోగాలు వచ్చేస్తున్నాయని కాదు, ఆత్మీయ సంబంధమైనటువంటి మృతులుగా మారిపోతున్నాం. మీ అపరాధముల చేతను మీరు పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు తనతో కూడా మనల్ని ఏం చేశారు? బ్రతికించెను. ఆ విధంగా మనము యోగ్యముగా ఉన్నామో లేదో తెలుసుకోకుండా మనం దాన్ని ఆచరిస్తే, పండగను ఆచరిస్తే, పండగని చెప్పాను కదండి, ఏంటి? ప్రభు బల్ల మనకి ఒక ఆత్మీయమైనటువంటి పండుగ. ఆ పండుగను ఎలాగ ఆచరించాలి? పరిశుద్ధ జనముగా ఆచరించాలి. పరిశుద్ధంగా ఆచరించాలి. ఇది ఏ పండుగ అంటే భూలోక సంబంధమైనటువంటి పండుగ. మరి చేస్తున్నామండి. అపోస్తులు సంఘముగా కూడుకున్న ప్రతిసారి కూడా వారు ఏం చేశారు? రొట్టె విడిచారు. మనం ఎలా మార్చేసుకున్నాం? వారానికి ఒకసారి, నెలకు ఒకసారి, సంవత్సరానికి కూడా ఒకసారి ఉందండి. సంవత్సరానికి కూడా ఒకసారి. ఇది మనుషులు పెట్టుకున్నటువంటి కట్టడం మాత్రమే. కానీ బైబిల్లో అపోస్తులు వారు ఇంటింటా కూడుకున్నప్పుడు ఎడదెగక ప్రార్థన యందు సహవాసమందు రొట్టె విరుచుచు. ప్రతిరోజు వారికి ఏంటి? వారు సంఘంగా కూడుకున్నప్పుడు ప్రతిరోజు కూడా వారికి పండుగ. ఎందుకంటే ఆ పండుగలో వాళ్ళు ఆచరించేది ఏంటి? సంఘంగా కూడుకున్నప్పుడు ప్రభు రాత్రి బల్లారాధన. ఇది భూలోకమైనటువంటి పండుగ. మరి పరలోకపు పండుగ ఉందా లేదా? ఏంటి? క్రిస్మస్. క్రిస్మస్ ఆరాధన చెయ్యకండి నేను చెప్పడం లేదండి. ఆ చేసే విధానం మనలో ఉన్నటువంటి కల్మషాన్ని దుష్టత్వాన్ని తీసుకుని పండగ ఆచరించాలి అని చెప్తున్నాను. అర్థమైందండి? మరి పరలోక పండుగ ఏంటి? అది చూసి ముగించుకుందాం. లోకాసు వార్త అట్టే చెప్పు. లోకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం.
అటువలే అటువలే మారు మనసు పొందు ఒక పాపి విషయమై చూడండి, మారు మనుషు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట దేవుని దూతల ఎదుట సంతోషం కలుగునని మీతో చెప్తున్నాను. అదిగో, ఒక్క పాపి మారు మనసు పొందితే దేవుడికి దూతల ఎదుట ఏం కలుగుతుందంట? సంతోషం కలుగునని. సంతోషం కలుగుతుందంట. అప్పుడు పరలోకమంతా ఎటువంటి వాతావరణం? పండుగ వాతావరణం. ఆ పండుగ వాతావరణానికి కారణం ఏంటి? ఒక పాపి రక్షణలోకి నడిచాడు. ఆ పాపిని రక్షణలోకి నడిపించింది ఎవరు? ఇదిగో, దేవుడి నక్షత్రంగా ఉన్న నువ్వు నేను. అంతే కదండి, నువ్వు నేను వాక్యం చెప్పే కదా పాపిని రక్షణలోకి నడిపించాలి. అంతేనా? అదే కదా సువార్త ద్వారా ఏం చెయ్యాలి మనం? ఒక పాపిని రక్షణలోకి నడిపిస్తే ఆ రక్షణ అనే కార్యాన్ని నీ పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు తొంగి చూసి పరలోకంలో ఉన్నటువంటి దేవుని ఎదుట సంతోషపడుతున్నాయంట. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంట? సంతోషిత. అంతేగాని మనకి ఈ భూలోక సంబంధమైనటువంటి పండుగలు చేసుకున్నప్పుడు దేవుడు సంతోషించడండి. అది చేసుకున్నావా అని దేవుడు నిన్ను అడగడు, ఎందుకు చేసుకోలేదు అని అడగడు. నువ్వు ఎంత మంచి ప్రవర్తనలో వీటిని ఆచరించావు అనేది దేవుడు చూస్తాడు. అంటే మనకు భూలోకపరమైనటువంటి పండుగ ఉంది. ఏంటది? ప్రభు పరలోక సంబంధమైనటువంటి పండుగ ఉంది. ఏంటది? నీతిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్నటువంటి నక్షత్రములను పోలి ఉందురు. నీతిని అనుసరించి ఎవరైతే అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించుదురు. నీతిని అనుసరించినట్లు అనేకులను తిప్పాలి. ఎవరో? మనం. అలా తిప్పినప్పుడు పరలోకంలో దేవునికి నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది. పరలోకంలో పండుగ అది. అటువంటి పండుగ మనం ఆచరించాలి అని దేవుడు చెప్తాడు. మరి ఇటువంటి పండుగను ఆచరించడానికి ఈ రోజునైనా మనం ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం ప్రయత్నిద్దాం. అందరికీ వందనం. ప్రార్థన చేసుకుందాం.